హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం న్యూ స్నాక్ ఐటెం ఎలా చేయాలో చూపిస్తాను. ఏం లేదండి, వీట్ ఫ్లోర్ ఉంటుంది కదా, ఎంత కావాలో అంత తీసుకొని ఇలా రౌండ్గా ప్రిపేర్ చేసుకోవాలి. చాలా సాఫ్ట్గా ఉండాలి. అయితే ఇప్పుడు కర్రీకి కావాల్సినవి ఆనియన్స్, చిల్లీ, టమాటో, కొరియాండర్ వీటిని కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి హీట్ అవ్వాలండి. ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసి ఆనియన్స్ ఫ్రై చేయాలి. మరీ ఫ్రై చేయకూడదు, కొంచెం ఫ్రై చేసినాక దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి. ఓకేనా? చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి. సాల్ట్ కూడా యాడ్ చేశాక ఇప్పుడు గ్రీన్ చిల్లీ, టమాటో బాగా మిక్స్ చేయాలండి. ఓకేనా? వేగాలి. ఇప్పుడు వేగిన తర్వాత కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం వేయాలి. వేసిన తర్వాత వాటిని కూడా మగ్గనిచ్చి బాగా కలపాలండి. మగ్గిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా మనం కట్ చేసి పెట్టుకున్న కొరియాండర్ని వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. కర్రీ రెడీ అయిపోతుంది. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇదిగోండి, లాస్ట్లో కొరియాండర్ వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. నెక్స్ట్ సేమ్ అదే ప్యాన్లో 3 ఎగ్స్ తీసుకున్నాం. అంటే మీకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు ఎగ్స్. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయండి. మరీ ఎగ్ని బాగా పొరట్లాగా చేసేయద్దు. దీనిలో కొంచెం సాల్ట్ యాడ్ చేయండి. స్క్రాంబుల్ ఎగ్స్ అంటారండి ఇప్పుడు దీన్ని. ఇలా మరీ చిన్నగా కాదు, మరీ పెద్దగా కాదు, మీడియంగా ఉండాలి. సో ఈ రెండు ప్రిపేర్ చేసుకొని బౌల్లో తీసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసేసి మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్న వీట్ ఫ్లోర్ ఉంది కదా, గోధుమ పిండిని, దాన్ని చపాతీలాగా రెడీ చేయాలండి. చూడండి, మేము చపాతీస్ అన్నీ చేసేసాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ హీట్ అయ్యాక మనం చేసుకున్న చపాతీలన్నీ పెనం మీద వేపాలండి. ఓకేనా? ఇప్పుడు ఆయిల్ కొంచెం లైట్గా ఆయిల్ వేసి ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు టర్న్ చేసుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. జాగ్రత్తగా ఉండాలండి. ఇలా మొత్తాన్ని అన్ని చపాతీలు, మనం చేసుకున్న చపాతీలన్నీ ఒక్కొక్కటిగా స్లోగా అన్నీ చేసుకోవాలి, ఫ్రై చేయాలి, అదే వేపాలండి. ఇది చూసారు కదా. ఇప్పుడు మనం ఇందాక చేసుకున్న కర్రీస్ ఉన్నాయి కదా, ఏంటివి, ఆనియన్ను ఎగ్ కొంచెం మిక్స్ చేసి చపాతీ మిడిల్లో పెట్టి వీడియోలో చూపిస్తున్నట్టుగా చపాతీని రౌండ్గా రోల్ చేయాలండి. మొత్తాన్ని రోల్ చేసేయాలి. ఓకేనా? వీడియోలో చూపిస్తున్నట్టుగా మన దగ్గర ఉన్న చపాతీస్ అన్నీ రోల్ చేసుకోవాలండి. రోల్ చేసుకున్న వాటిని పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ లేదా స్నాక్గా కానీ పెట్టుకోవచ్చు. సో దీన్ని అయితే ఫైనల్గా స్క్రాంబుల్ ఎగ్ చపాతీ రోల్ అంటారు. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు.